జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మాసనం బీసీ వసతి గృహంలో ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా నిన్న 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతి గృహం సిబ్బంది పోలీసులు వారిని అంబులెన్స్లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇంతకుముందు ఫుడ్ మంచిగా పెడతారా మీకు హాస్టల్లో? ఏమైనా తిడుతుండ్రా మిమ్మల్ని? మంచిగా పెడతారా? ఫుడ్ మంచిగానే ఉంటుందా? అయిందా? ఏం కాదులే సన్నా, యోగేష్ ప్రశాంతంగా ఉండు సన్నా, ఏం కాదు చిన్న, ధైర్యంగా ఉండు, ఏడవకు ఓకేనా? అమ్మ వచ్చిందా లేదా? ఏడవకు. ఏం పేరు నీ పేరు? ఏం పేరండి? ఎన్నో క్లాసు? 5. ఏం కాదు, టెన్షన్ పడకు ఓకేనా? ఏమేమి తిన్నావు నువ్వు? క్యాబేజ్ కలిపి కూర చేసింటిది, మళ్ళీ సాంబార్ చేసింటిది. తిన్న తర్వాత గుడ్డు అన్నం తినొచ్చినాము. తినొచ్చినాక వాంతులు అయినాయి అందరికి. వాంతులు అయిన తర్వాత అంబులెన్స్ వచ్చి ఎక్కించుకొని వచ్చి మమ్మల్ని. ఇంతకుముందు ఫుడ్ మంచిగా పెడతారా మీకు హాస్టల్లో? ఏమైనా తిడుతుండ్రా మిమ్మల్ని? మంచిగా పెడతారా? ఫుడ్ మంచిగానే ఉంటుందా? ఈ రోజు ఒకటి ట్రైంది. అయిందా? ఏం కాదులే సన్నా, యోగేష్ ప్రశాంతంగా ఉండు సన్నా, ఏం కాదు చిన్న, ధైర్యంగా ఉండు, ఏడవకు ఓకేనా?